హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను రాయలసీమ స్పెషల్ చింతకాయ తొక్కుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చింతకాయ తొక్కుని మేము చిన్నగున్నప్పుడు హాస్టల్స్‌కెళ్ళేటప్పుడు చేయించుకొని తీసుకొనెళ్ళేవాళ్ళం. ఒక ఆనియన్ ఒక్కటి వేయకుంటే చాలా రోజులు నిలువ ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఈ శనగిత్తనాలు లేదా పల్లీలు అంటాం కదా! వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి గూనా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇవి 2 ఇలా వేగాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగిత్తనాలని వేసుకొని, అందులోకి ఈ పచ్చిమిరపకాయలు వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని 2 కలిపి మిక్సీకి పట్టేయాలి. అంతే. తర్వాత అందులోకి ఈ చింతకాయ తొక్కు ఉంటది కదా మన దగ్గర, అది వేసుకొని అంతా కలిపి మిక్సీకి పట్టేయాలి. అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిలేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అన్నీ వేయించుకోవాలండి బాగా. కొంచెం ఇలా వేగిన తర్వాత అందులోకే ఒక కొంచెం ఆనియన్ తీసుకొని అది ఇలా వేసుకోవచ్చు. ఇది ఆనియన్ అనేది స్కిప్ అండి, మన ఇష్టం. ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఆనియన్ వేసుకోకూడదు. అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చింతకాయ పచ్చడినంతా వేసుకోవాలి. అంతే, ఇలా ఆయిల్‌లో కొంచెం తాలింపులో ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అంతే అండి. చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 2 నిమిషాల్లో రెడీ అయిపోతది. చూసారు గదా! మనం ఎప్పుడైనా ట్రిప్స్‌కి అలా వెళ్ళినప్పుడు ఆనియన్స్ ఒక్కటి వేసుకోకుండా ఇలా తాలింపు పెట్టుకొని తీసుకొనెళ్తే అస్సలు పాడవదండి. చాలా బావుంటది. మేమైతే అలానే తీసుకొనెళ్తాము. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చింతకాయ పచ్చడితో తింటే అసలు ఏ కూర అవసరం లేదండి. అంత బాగా టేస్టీగా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ. బాయ్.